ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా సార్లు తన బుద్ధి బలంతో సమస్యల నుంచి ఈ ఇంటిని కాపాడింది. అప్పుడు గౌరవ సత్కారం చేశారా? నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయే వరకు ఈ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కుటుంబ పరువు గురించి తప్పిస్తుంది. ఈ కుటుంబం గౌరవం గురించే పాటు పడుతుంది. ఇలాంటి దాన్ని పట్టుకొని ఎలా నిందిస్తారు మీరు? మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవారు ఇంట్లో వేరే ఉన్నారు. వాళ్ళని కనిపెట్టండి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీ గురించే. మా చూసావా, చివరికి అడు తిరిగి మా దగ్గరికి వస్తుంది ఇవిడ. చెయ్యని వాటికి నా చెల్లెల్ని ఎవరు ఏమన్నా నేను సహించను. నేను అంతే సుజాత. ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలతో సహా కనిపెట్టే వరకు ఏమీ అనను. ఆధారాలతో సహా నిర్ధారణ అయినప్పుడు వాళ్ళ అంతు చూస్తాను. చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంక నువ్వు బయలుదేరొచ్చు. ఏదో ఒక రోజున నువ్వు నా చేతికే దొరుకుతావు. చెల్లెల్ని బాగానే వెనకేసుకొస్తుంది. చెల్లెలు ఏదో రోజున పెద్ద తప్పు చేయకుండా ఉంటుందా? అందరికీ దొరకకుండా ఉంటుందా? మీరందరూ వెళ్ళండి. బావా పద వెళ్దాం. అక్కా అక్కా, పోలీసులు వచ్చి వెళ్ళినందుకే నీ వల్ల ఇంటి పరువు పోయిందని మీ అత్త అంత సీరియస్ అయింది. నలుగురు 4 మాటలు అన్నారు. ఇంట్లో ఉన్నది అసలైన విగ్రహం కాదు, డూప్లికేట్ విగ్రహం అని తెలిస్తే ఇంకెన్ని మాటలు అంటారో, ఇంకెన్ని గొడవలు జరుగుతాయో. ఖచ్చితంగా విగ్రహం ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. తిరిగి ఇంటికి వస్తుందని నాకు నమ్మకం ఉందక్కా. సౌమ్య కోసం చాలా రిస్క్ చేశావు. నా కూతురు తిరిగొచ్చేసిందన్న సంతోషం ఎంతుందో, నీకిలాంటి పరిస్థితి వచ్చింది అన్న బాధ కూడా అంతే ఉంది. విగ్రహం గురించి తెలుసుకునేంత వరకు ఇంట్లో ఉన్నది నకిలీ విగ్రహం అని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగాలని నేను మొక్కుకోవడం తప్ప ఇంకెలాంటి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. చూద్దాం అక్క, ఏం జరుగుతుందో. సరే, నేను బయలుదేరుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.